సిద్దిపేటలో కార్ టైర్స్ మరియు కార్ కి 3D వీల్ అలైన్మెంట్ సర్వీసెస్. వీటికి ఒక్కటే అడ్డా, మణికంఠ వీల్ టైర్ మాఫియా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి డాక్టర్ షేక్ వలీ పాషా గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మంచిగా ఉన్నారా సార్? హ్యాపీ సార్. బాగున్నారా? 100%. ఎట్లా నడుస్తుంది సార్ మీ బిజినెస్? బిజినెస్ కాదండి నాది. నేను బిజినెసే అని అంట దాన్ని. మీరు ఎట్లా నడుస్తుందో చెప్పండి. జనరల్గా నాది సోషల్ వర్క్. నాది సోషల్ వర్క్. సోషల్ వర్క్ అని అంటే మనం మార్కెట్లో ఏది చేసినా ఫ్రీగానే చేయాలి. 100%. మీరు ఫ్రీగానే చేస్తారా? 100%. ఏమి ఆశించకుండా. ఏం ఆశించకు. 101. ఏం ఆశించకుండా. అసలు ఏం లేదు. సరే, మీరు ఫ్రీగా చేస్తున్నటువంటి వర్క్కు మీ దగ్గర డబ్బులు ఎక్కడి? నాకు ఇన్కమ్ సోర్సింగ్ రియల్ ఎస్టేట్ అండి. ఓకే. ఇన్కమ్ సోర్సింగ్ అంటే నేను జనరల్గా రియల్ ఎస్టేట్లో ఎవరైతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారో దానికి చెప్పాలి అంటే ఇప్పుడు హైదరాబాదే కాదు, తెలంగాణలో ద బెస్ట్ కన్సల్టెంట్ ఎవరు అంటే షేక్ వలీ పాషా. సో నాకు ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. లీగల్గా ప్రాబ్లం లేకుండా మంచి లొకేషన్ మంచి ప్రైస్లో ఇప్పిస్తాడు అన్న మంచి పేరు ఉంది. అక్కడ నాకు ఇన్కమ్. ఓకే. బట్ జీరో టు హీరో అనేది ఇట్స్ ఎ సోషల్ ఆర్గనైజేషన్. దానికి నేను తీసుకుంది డాక్టరేట్. ఎస్. ఇప్పటి వరకు అంటే సోషల్ ఆర్గనైజేషన్ అంటే ఏదో ఎవరికో సహాయం చేయటం అంటే జనరల్గా మీరు అంటుంటారు కదా, ఆర్గనైజేషన్ అంటే చదువు చెప్పించడము లేదా వైద్యం చేయించడము, వాళ్ళకి పేదవాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయడము లేదా వృద్ధులకి వృద్ధాశ్రమాలకి హెల్ప్ చేయడము, ఇలాంటివి ఆర్గనైజేషన్ కదా నన్ను కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ అవి చేసే వాళ్ళని నేను తయారు చేస్తూ ఉంటా. ఐఎమ్ మేకింగ్ ఏ రిచ్ పర్సన్స్. జీరో టు హీరో అనేది వీఆర్ మేకింగ్ రిచ్ పర్సన్స్. ఎంత ఉంటుంది సార్ మీ సంపాదన త్రూ ద రియల్ ఎస్టేట్? లక్షల్లోనే ఉంటుందండి. ఐఎమ్ ఏ ట్యాక్స్ పేయి. ఓకే. ప్రతిదీ కూడా వైట్ మనీ. సో హ్యాపీగా సంపాదించుకుంటున్నాను. సో నాకు కావాల్సింది ఇంటికి తీసుకెళ్తాను, మిగతాదంతా నా ఆర్గనైజేషన్ ఖర్చు పెడుతుంది. ఓకే. 2 కోటి 2 కోట్లు 3 కోట్లు దాకా కడతారా ప్రయాణమా? ట్యాక్స్ ఉంటుంది ఉండొచ్చు. లక్షల్లో సంపాదన అన్నారు, కోట్లల్లో మీరు ట్యాక్స్ కడతా? నేను అనేది కోట్లల్లో సంపాదన, లక్షల్లో ట్యాక్స్ పేయి. ట్యాక్స్ పేయింగ్ కడతా. ఐఎమ్ జిఎస్టీ పేయి కూడా నేను. ఓకే. ట్యాక్స్ అండ్ జిఎస్టీ. ఓకే సార్. పే చేస్తాను. మీరు ఈ జీరో టు హీరో అని అన్నది ఎందుకు ఆ లైన్ తీసుకున్నారు మీరు పర్టికులర్గా? నేను జీరో టు హీరో కాబట్టి. అంటే జీరో టు హీరో అంటే మీకు ఇప్పుడు ఉన్న షేక్ వలీ పాషా కొన్ని సంవత్సరాల కింద అలా లేడంటారు. అసలు ఇదే హైదరాబాద్లో నేను చాలా బిలో పవర్టీ లైన్ అంటారు కదా, దారిద్ర్య రేఖ కంటే దిగు వస్తాను. ఓకే, రైట్. మీరు ఎక్కడి నుంచి సార్? మీ ప్రాపర్ ఎక్కడ? నాది కోదాడ అండి. కోదాడ, తెలంగాణ. ఓకే. కానీ 98లో ఫాదర్కి కానిస్టేబుల్ జాబ్ వస్తే హైదరాబాద్ వచ్చి సెటిల్ కావడం జరిగింది. సారీ, 78 1978 ఆర్ 79 అనుకుంటా, 1 ఇయర్ డిఫరెన్స్. ఓకే. 1978 ఆర్ 79లో ఫాదర్ కానిస్టేబుల్ జాబ్ వస్తే రావడం జరిగింది. కానీ సెలెక్ట్ అయిన తర్వాత 3 ఏళ్ళు హోంగార్డ్గా చేయించారు, ట్రైనింగ్కి పంపించకుండా. చాలా తక్కువ శాలరీ, మేబీ ఐ థింక్ 150 రూపీస్ పర్ మంత్. ఓకే. సో ఆ టైంలో మేము పడ్డ బాధలు, తినడానికి చదువుకోవడానికి పడ్డ ఇబ్బందులు. ఇంగ్లీష్ మీడియం చదవాలి. ముస్లిమ్స్ చూడండి చాలామంది ఉర్దూ మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం చదువుతారు. కానీ నాకు దగ్గరలో నేను ఉన్నది ఎల్లారెడ్డి కూడా, అప్పట్లో అద్దెకు 30 రూపీస్ రెంట్. సో పక్కనున్న గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియం, అంతకు మించి స్తోమత లేక తెలుగు మీడియం చదువుతూ గవర్నమెంట్ స్కూల్ స్టడీస్ చేస్తూ ఆ పేదరికం అంటే ఏంది, ఆ డబ్బులు లేకపోతే సమాజంలో ఉన్న విలువలేంది, బంధువులు ఇచ్చేటువంటి మనం ఆప్యాయతలు ఎలా దూరం అవుతాయి, ఇవన్నీ చూసి ఒకటే ఐ వాంట్ టు బికమ్ రిచ్. ఫస్ట్ నేను రిచ్ కావాలనుకున్నాను. నేను అయిన తర్వాత నాలాంటి వాళ్ళని నేను తయారు చేయాలనుకున్నాను. ఓకే. ఎస్. అందుకే జీరో టు హీరో పెట్టాను నేను. ఓకే. ఎవరైతే చూడండి చదువుతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఎదగొచ్చు అనేది నేను ప్రూవ్ చేశాను. రైట్. మీరు ఇప్పుడు ఇక్కడికి ఆఫీస్కి వచ్చారు కదా సార్? ఏ కార్లో వచ్చారు మీరు? నేను రేంజ్ రోవర్లో వచ్చానండి. అర్థం కాలేదు. 100 రేంజ్ రోవర్. అర్థం కాలేదు నాకు వినిపిస్తలేదు అంటున్నా. రేంజ్ రోవర్ సార్. రేంజ్ రోవర్ కార్లో వచ్చారు? ఎస్. నా బైక్ హెర్లీ డేవిడ్సన్. ఓకే. ఎస్. ఓకే. నా పెన్ మౌంట్ బ్లాంక్. ఓకే. పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య సురేఖ గారు ఇచ్చారు చూసారా, 8 ఏళ్ల నుంచి నా దగ్గర ఉందండి అది. ఓకే. ఎంత కాస్ట్ ఉంది సార్ పెన్ను? నేను కొన్నప్పుడు 78,000 అండి. ఇప్పుడు ఎంత ఉండొచ్చు? 1.5 to 2 lakhs ఉండొచ్చు. మీరు ఇక్కడికి ఆఫీస్కి రావడం రేంజ్ రోవర్లో వచ్చారు? ఎస్. ఓకే. పెన్ను ఖరీదు కూడా 2.5 లక్ష 1.5 లక్ష దాకా ఉంటుంది. 100 హార్లీ డేవిడ్సన్ బైక్ వాడుతున్నాం. ఎస్. మీరు గతంలో నడుచుకుంటా కాలేజీ పోవడం, లేకపోతే సైకిళ్ళ మీద పోవడం, లేకపోతే వేరే వాళ్ళ బైక్ల మీద లిఫ్ట్లు అడుగుపోవడం, ఇవి జరిగినాయా? వేరే వాళ్ళ బైకులు లిఫ్ట్ అడగలేదు,
సైకిల్ కూడా లేదు కానీ నడుచుకుంటూ వెళ్ళిన. నా స్కూలింగ్ మొత్తం నడుచుకుంటే. స్కూల్ చూడండి దాదాపు ఒక 3.5 km ఉండేది. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాడిని, నేను మా చెల్లెలు ఇద్దరం. సో ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేది. తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి లోవర్ ట్యాంక్ బండ్ వరకు నేను నడుచుకుంటూ వెళ్ళి 2 years ఇంటర్ చేసి వచ్చాను. ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎండింగ్లో సైకిల్ కొన్నాను. అది నా ఫస్ట్ సైకిల్. మీరే కొనుక్కోరా, మీ నాన్నగారు ఏమైనా కొని? ఫాదర్ అండి, ఫాదర్ కొనిచ్చారు. ఓకే. ఒక లెవెల్ వరకు ఫాదర్ తీసుకొచ్చారు. ఓకే. తర్వాత నేను కొంచెం దాన్ని ఒక నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ లెవెల్ లైఫ్ అంటే ఏందో చూపించాను. రైట్. అంటే ఈ బిట్వీన్ అంటే మీరు నడుచుకుంటూ పోవడం కాంచెల్లి ఇలా రేంజ్ రోవర్ స్థాయి దాకా ఆ సైకిల్ మాకు కావాలి. మీరు ఎట్లా సంపాదించరు, అట్లా ఎట్లా డబ్బులు కూడా పెట్టరు, ఇప్పుడు ఇంతమందికి ఇన్ని వందల మందికి మీరు ఎట్లా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అన్న అంశాల మీద ఈ టోటల్ ఇంటర్వ్యూ. మీకు అంటే ఆ నడుచుకుంటూ నుంచి అలా రేంజ్ రోవర్లో వచ్చారు కదా, మీ ఫీలింగ్ ఏముంటుంది? సక్సెస్ అంటే 0 to hero అండి. నా లైఫ్ నీ ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఐఎమ్ 0 to hero. నిజంగా 0 to hero అండి. చూడండి ఇందులో చాలామంది తినుంటారు అలా. వారంలో కనీసం 1-2 సార్లు ఇంట్లో కూర వండుకునే పరిస్థితి లేకపోతే వైట్ రైస్లో ఒక చెంచా కారం వేసుకొని నూనె వేడి చేసి పోసుకొని కలుపుకొని తినాల్సి వచ్చేది. ఆ లైఫ్ కాడి నుంచి వచ్చింది నేను. కడుపులో మంట పుడితే బెల్లం గడ్డ ఇచ్చేది మదర్, కొంచెం బెల్లం ఇచ్చేది. ఎందుకంటే నాలుక మీద మంట, కడుపులో మంట చల్లడానికి బెల్లం ఇచ్చేది. ఆ లైఫ్ చూస్తూ బంధువులు రాకపోవడము, ఎక్కువ మంది ఎవరు మాతో ఫ్రెండ్షిప్ చేయకపోవడము, అందరూ తినేవి తినకపోవడము. ఆ రోజు కూల్ డ్రింక్ తాగాలంటే నా చిన్నతనంలో అప్పట్లో మేబీ చాలా తక్కువ కాస్ట్, 3 rupees 2 rupees ఉండేది ఒక కూల్ డ్రింక్ బాటిల్. ఓకే. అప్పట్లో గోల్డ్ స్పాట్, లిమ్కా అలాంటివి ఉండేవి నా చిన్నతనంలో. అవి తాగుతున్న వాళ్ళని చూస్తే వాళ్ళు రిచ్ పీపుల్ తాగుతారు, మనం తాగలేము, ఆ ఫీలింగ్స్తో ఉండేవాడిని నేను. సో ఇప్పటికీ సాఫ్ట్ డ్రింక్స్ని దూరం పెట్టాను. ఎందుకంటే ఒకప్పుడు నేను తాగలేకపోయినా ఈరోజు ఉన్నా కానీ తాగట్లేదు నేను, సాఫ్ట్ డ్రింక్స్ వద్దు అనుకొని. ఎందుకు అది మంచిది కాదా తాగితే? అంటే దానివల్ల కొంచెం హార్మ్ఫుల్ అంటున్నారు కదా బాడీకి. ఓకే. సో అందు గురించే వేరేది ఏం లేదు. ఓకే. సో అలవాటు లేదు, చేసుకోలేదు కూడా సాఫ్ట్ డ్రింక్స్. సో అలా పెరుగుతూ నేను ఒకటే అనుకున్నానండి, ఏదైతే అద్దెకుంటూ ఏ బంధువులు అవాయిడ్ చేశారో మమ్మల్ని, ఏ ఫ్రెండ్స్ మమ్మల్ని దూరం పెట్టారో, ఇదే హైదరాబాద్లో నేను సక్సెస్ కావాలి, ఇదే హైదరాబాద్లో నేను సొంత ఇల్లు కట్టాలి, ఇదే హైదరాబాద్లో నా ఫ్యామిలీ. నాకు ఫ్యామిలీ అంటే వేరే ఎవరు లేరండి, మేము నలుగురమే, మదర్ ఫాదర్ సిస్టర్ నేను, అంతే. మేమే నలుగురం ఫ్రెండ్స్, మేమే ఫ్యామిలీ మెంబర్స్, అంతే. ఇక వేరే మదర్ సైడ్ పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు 6 members అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. ఫాదర్ సైడ్ 5 members. కానీ నేను పెద్దగా అయ్యే వరకు, నేను మేజర్ అయ్యే వరకు కూడా నాకు పెదనాన్నలు, మేనమామలు, బాబాలు ఉన్నారని కూడా తెలియదు, వాళ్ళు ఎట్లుంటారో కూడా తెలియదు. ఓకే. సో అట్లా పెరిగినాం. కొంతమంది తెలుసు కానీ ఎక్కువ మంది తెలిసేవాళ్ళు కాదు. ఇండివిజువల్గానే పెరిగినాము. ఇప్పటికీ కలిసే ఉంటున్నాం, సిస్టరు నేను, సిస్టర్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, ఇద్దరం మదర్ ఫాదర్తో కలిసి ఒకటే విల్లాలో ఉంటున్నాం, 8 bedrooms విల్లా. ఓకే. వాళ్ళ గురించి నేను కన్స్ట్రక్ట్ చేశాను, ఒక డ్రీమ్, చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, అలానే కన్స్ట్రక్ట్ చేశాను. అదే విల్లాలో కలిసి ఉంటున్నాం హ్యాపీగా, సిస్టర్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. ఓకే. మేమిద్దరం మదర్ ఫాదర్తో కలిసి ఉంటున్నాం హ్యాపీగా. అంటే ఈ 0 to hero కావాలని మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు? అంటే ఏది ట్రిగ్గర్ చేసింది మిమ్మల్ని? ఇదేనండి, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు. చూడండి, ఎవరికైనా మనిషికి ఉంటుంది. ఎదుటివాడు మంచి బైక్ మీద పోతుంటే నాకు లేదనిపిస్తుంది, ఎదుటివాడు మంచి బట్టలు వేసుకుంటే మనకు లేవనిపిస్తుంది, ఎదుటివాడు మంచి హైఫై కాలేజీలలో చదువుతున్నప్పుడు ఆ కాలేజ్కి వాళ్ళు వెళ్ళే స్టైలు, వాళ్ళ పద్ధతులు అవన్నీ మనకి కావాలనిపిస్తుంది. సో వీటన్నిటికీ కారణం జనరల్గా అంటూ ఉంటారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. నాకు చిన్నప్పుడే అనిపించింది, మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు, మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ అనిపించింది. ఓకే. సో కాబట్టి అప్పటి నుంచి డబ్బు సంపాదించాలి, అది కూడా మంచి మార్గంలో. వేరే ఇవాళ వరకు నేను ఏది కూడా తప్పుడు మార్గంలో వెళ్ళలేదండి. ఒక్క ఫ్రాడ్ కూడా చేయలేదు మీరు? చేయలే. 100% ఫ్రాడ్ కూడా 100%. ఒక్క ఫ్రాడ్ కూడా అస్సలు సవాలే. చీట్ కూడా చేయలే? చీట్ కూడా చేయలేదు ఎవరిని? దాని స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. దాని స్పెల్లింగ్ కూడా తెలియదు? స్పెల్లింగ్ తెలియకుండా మీరు రేంజ్ రోవర్ కార్లలో తిరుగుతున్నారు. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం చదివినా మళ్ళీ నాకు ఇంగ్లీష్ రాదు. ఐ డోంట్ నో ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ కాదు. నాకు సాఫ్ట్వేర్ అప్పట్లో మాకు ఏది ఉండేది కాదు, టెక్నాలజీ కూడా రాదు. నన్ను నా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఇంత సంపాదించినావు, ఇంత పెద్ద ట్రైనర్ అయినావు, ఇన్ని అవార్డ్స్ తీసుకున్నావు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నువ్వు? యు ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, యూ డోంట్ నో ఆపరేట్ ఏమంటారు ల్యాప్టాప్, ఈవెన్ ల్యాప్టాప్ లేదు నాకు. ఎట్లా అంటే నేను ఒకటే అంటే, డబ్బు ఒకటి సంపాదించరా చాలు, నీకు ఏది రాదో దానికి పని ఉండి పెట్టుకోవచ్చు ఒక ఎంప్లాయీని, అంతే. అవసరం ఏది రాకపోయినా పనులను పెట్టుకోవచ్చు డబ్బులు అంటే.
రైట్. డబ్బులు అన్ని సమస్యలను తీరుస్తాయా? 100%. అన్ని సమస్యలు, బంధాలు బంధుత్వాలు కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. బంధాలు బంధుత్వాలు కూడా. మరి అన్నిటికంటే అందరు అంటారు అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు. 100% కరెక్ట్ వర్డ్ అన్నారు మీరు. నేను అనాలనుకున్న డైలాగ్ మీ నోటి నుంచి వచ్చింది అంతే. ఈ రోజు ప్రజెంట్ మానవ సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలే. బాగా సంపాదిస్తే భార్య నిన్ను మెచ్చుకుంటుంది, తల్లిదండ్రులు అరే కష్టపడుతున్నాడు సంపాదిస్తున్నాడు ఇంకొంచెం వాళ్ళకి అంటే ప్రేమానురాగాలు పెరుగుతాయి. పిల్లలు మై ఫాదర్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ మై హీరోయిన్ అంటుంటారు. మరి వాళ్ళదిలోనే తేడా ఉన్నప్పుడు బయట వాళ్ళది ఏముంది? ఇంకా బయట వాళ్ళు అయితే చెప్పనవసరం లేదు, నెత్తి మీదే పెట్టుకుంటారు. సంపాదించాలండి, ఎవరైనా సంపాదించాలి, సంపాదించవచ్చు కూడా. నేను లైఫ్ని స్టడీ చేశాను. ఓకే. నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు ఐఎంఎంలో చేశారా, హార్వర్డ్ యూనివర్సిటీలో ఏమైనా స్టడీ చేశారా, మీ నోటి నుంచి కొన్ని గొప్ప పదాలు వినపడుతుంటాయి అంట. అంటే ఏంది అని అడుగుతా. సార్ అది తెలియకుండా మీరు అంటే ఏంది అసలు ఆ యూనివర్సిటీస్ పేరు చెప్తున్నాయి అంటే ఏంది, అక్కడ చదివితే ఏంది? మరి మీరు ఎక్కడ చదివారు? స్లమ్ ఏరియాలో చదివా. నేను చదివింది స్లమ్ ఏరియాని. ఓకే. నేను పెరిగింది స్లమ్ ఏరియా. ఈరోజు విల్లా కట్టింది స్లమ్ ఏరియాలో, ఇప్పుడు ప్రజెంట్ ఉంటుంది స్లమ్ ఏరియాలోనే. ఈరోజు రేంజ్ రోవర్ కార్ తీసి బయలుదేరింది కూడా ఒక స్లమ్ ఏరియా నుంచే. అలాంటి ఏరియాలో పెరిగాను, అన్నీ చూశాను, దేనికి విలువలు ఉన్నాయి, ఏం చేయాలి, ఎలా గొప్పవాళ్ళు కావాలి, అసలు మనిషి అనేవాడిని లైఫ్ స్టైల్ ఏంది, అసలు మనిషిగా పుట్టడం ఏంది, పుట్టినాక ఏం చేయొచ్చు. చాలామంది ఏం చేయలేకపోతున్నారు, చేసినోడు ఏడికి పోతాడు, ఆ చేయడానికి అడ్డంకులు ఏంది, ఇవన్నీ స్టడీ చేస్తాను. నా దగ్గర దాదాపు ఒక 30-40 డైరీలు రాసి ఉన్నాయి. ఓకే. మేబీ ఐ థింక్ 2026లో ఒక మనిషి జీవితం మీద, సంపాదన మీద, మార్కెటింగ్ స్కిల్స్ మీద కలిపి కంబైన్డ్గా ఒక బుక్ రాయబోతున్నాను నేను. మెటీరియల్ రెడీ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే డబ్బు అల్టిమేట్ ఆల్టర్నేటివ్ ఇంకేదైనా కానీ డబ్బే, పైసలే కావాలి ఎవరికైనా. గొప్ప చదువు చదువుకోవాలనుకున్న కోరికున్నోడికి కూడా డబ్బే కావాలి. ఓ పెద్ద కారు కొనాలి మీ లెక్క అనుకున్నా కూడా డబ్బే కావాలి. లేకపోతే ఇట్లా మంచి స్టూడియో పెట్టాలన్నా కూడా డబ్బులే కావాలి. లేకపోతే ఓ మంచి స్థాయిలో ఉండాలన్నా కూడా డబ్బులే కావాలి. ఆ డబ్బులే సంపాదించే శక్తి లేకపోతే ఆ నైపుణ్యత మీరు ప్రసాదిస్తారు, అందరికీ అందజేస్తారు, అందరికీ నేర్పిస్తారు అని అంటే ఏంది దాంట్లో మర్మం అని అంటే ఏం చెప్తారు? ఒకటండి, నేను అనుకుంది ఏంటంటే చూడండి, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి కొంతమంది పిల్లలు మంచి ఎడ్యుకేటెడ్గా బయటకు వస్తున్నారు. చూసారా, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు. అలానే పిల్లల్ని చదివిస్తారు కూడా వాళ్ళు, మోటివేట్ చేస్తారు. అలానే ఓ మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు పిల్లల్ని బాగా చదివిస్తారు. ఓ రిచ్ ఫ్యామిలీ ఉన్నారు, పిల్లల్ని చదివించి మంచి బిజినెస్ నేర్పించి మంచి బిజినెస్ కాన్సెప్ట్ అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచే ఎంబీఏలో బిజినెస్ కోర్స్ నేర్పించేసి కంప్లీట్ చేయించేసి ఫారెన్లో ట్రైనింగ్స్ ఇప్పించేసి అప్రెంటిస్ చేయించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టేయటము, లేదా రన్నింగ్ ఇండస్ట్రీలో తనని ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టడం, జిఎం పొజిషన్ ఆర్ సిఇఓ పొజిషన్లో కూర్చోబెట్టమో చేస్తారు. మరి మనుషులు ప్రతి ఒక్కళ్ళు చదువున్న వాళ్ళ పిల్లలుగానే పుడుతున్నారా, లేదా పైసలు ఉన్న వాళ్ళ పిల్లలుగానే పుడుతున్నారా? లేదు కదా. ఎంత అండి వాళ్ళ పర్సంటేజ్? ఎంత అండి? 8%, మ్యాక్సిమం 10% అలాంటి వాళ్ళ పిల్లలు. మరి మిగతా 90% పిల్లల పరిస్థితి ఏంది? మంచి చదువుకోకపోయినా, బాగా డబ్బు లేకపోయినా, అంటే తాతలు ఇచ్చిన ఆస్తిపాస్తులు లేకపోయినా, బాగా సంపాదించి వాళ్ళ లెక్క మనం కూడా మంచిగా రిచ్గా బతకొచ్చు అనే కాన్సెప్ట్ని నేను డిజైన్ చేశానండి. ఓకే. అనే కాన్సెప్ట్ అది పాసిబుల్ అవుతుందా? 100% అండి. ఒక వ్యక్తి ఏం లేని స్థాయి నుంచి, నడుచుకుంటూ పోయిన స్థాయి నుంచి, చదువు తక్కువ ఉన్నా పర్లేదు, పైసలు దేని అవసరం లేదు, కానీ నేను వాళ్ళని కరోడ్పతిని తయారు చేస్తాను. అది కూడా లీగల్గా ట్యాక్స్ పే, అది కూడా ట్యాక్స్ పే అవుతారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేను 2 yearsలో నేను కరోడ్పతిని చేస్తానండి. ఒకరిని ఎవరినైనా సరే. ఏదైనా కనబడాలి, వినబడాలంటే ఏం చేయాలి? నిలబడాలి. కానీ మనోళ్ళు నిలబడరు కదా. మనోళ్ళు ఎట్లుంటారంటే కష్టాలు వచ్చినప్పుడు ఏమో అవకాశాలు తోలాడతారు, ఏడ దొరుకుతుందిరా దేవుడా అని. ఏదైనా మంచి అవకాశం ఇస్తే అవకాశంలో కష్టాలు తోలాడతారు, ఆడ ఫెయిల్ అవుతారు చాలామంది. సో ఎవరికైతే ఇప్పుడు నేనున్నా, నాకు చిన్నప్పుడు ఎవరున్నారు మెంటర్స్? ఈ లైన్ ఉంది, ఇలా వెళ్ళు, ఇలా మార్కెటింగ్లో నేర్చుకో, ఇలా బిజినెస్లు చెయ్యి, ఇలా రిచ్ అవుతావు. మనకి స్టార్టింగ్ ఇన్స్టెంట్గా మనకు అప్పులు పోవాలి, పరిశాన్లు పోవాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఆ కార్లు తిరగాలి, ఇల్లు కట్టాలి, దేశాలు తిరగాలి, ఇవే ఉంటాయి. కానీ అవి తీరిన తర్వాత జనరల్గా నేను అనేది ఏంటంటే మనిషే పుట్టినోడు ఎవడైనా సరే ఎవరైనా చేయగలిగే పని ఒకటి చెప్పనా, 2 పనులు ఈజీగా చేయొచ్చు ఎవరైనా. కానీ వాటి గురించి చెప్పేటోళ్ళు లేడు, వాళ్ళకి తెలియదు.
ఆ రెండు ఏంటంటే మొదటిది 3 తరాలకు సరిపోయి సంపాదించవచ్చు ఎవడైనా మనిషిగా పుట్టినోడు, ఎవరైనా 100% ఎంత పేదోళ్ళైనా సంపాదించవచ్చా? అన్న ఒక మాట చెప్తున్నాను, తప్పనుకోకండి. ఏమంటారు అంటే మైండ్ మాట ఈ రెండు ఉంటే చాలు, ఒక కాలు చేయలేకపోయినా పర్లేదు, నేను చేపిస్తాను పక్కాగా. పంపించండి. నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఎంతమందిని చేస్తారు మీరు? ఎంతమందినే చేస్తాను, ఎంతమంది? నా దగ్గర టీం ఉందండి. నేను ఒక్కడిని చేస్తున్నాను కాదు కదా, ఫస్ట్ నేను ఒక్కడిని తయారు చేయడం స్టార్ట్ చేసిన, తర్వాత నేను కొంతమందిని తయారు చేసిన. అంటే ఇదేదో స్టాలిన్ సినిమా లాగా ఉన్నది. స్టాలిన్ సినిమా కాదు, ఇప్పుడు క్రాంతి గారిని కష్టాలు ఉన్నాయి, నా దగ్గరకు వచ్చారు, నేను మార్కెటింగ్లో ట్రైనింగ్ ఇచ్చాను. నేను మీ చదువు అడగను, నేను మీ కులం అడగను, మీ జెండర్ అడగను, మీ ప్రాంతం అడగను, నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందా అని అడగను, ఏం సంబంధం లేదు. నీ అసలు ఏమి ఎడ్యుకేషన్ ఏది అవసరం, నీ జెండర్ కూడా అవసరం లేదు. ఎవరికైనా చెప్తాను, లేడీస్ కానీ జెంట్స్ కానీ, ఏజ్తో కూడా సంబంధం లేదు. 18+ మేజర్ అయి ఉండాలి, ఎంత ఏజ్ అని ఉండని. రిటైర్ పీపుల్ కూడా వస్తారు నా దగ్గరికి, రిటైర్ అయిన తర్వాత. ఇప్పటిదాకా బతికినాం సార్, ఇప్పుడు జీవించాలని ఉంది, రండి. రైట్, నేను ట్రైనింగ్ ఇస్తా, నా దగ్గర ట్రైనింగ్ ఉన్నారు. ఇప్పుడు క్రాంతి గారు నేను తయారు చేసిన, ఒక 2 ఇయర్స్లో అప్పులు లేని జీవితం చూసినారు, మంచి కార్లో తిరుగుతున్నాడు, లక్షల రూపాయల సంపాదన వస్తుంది, ట్యాక్స్ పేయమని ట్యాక్స్ కడుతున్నారు, మంచిగా లైఫ్ సెట్ అయింది అన్నారు. ఇప్పుడు సెట్ అయినాక నేను జీరో అండి, ఏ ఫీజు తీసుకోను. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా సభాముఖంగా, ఎవరి దగ్గర ఇప్పటిదాకా నేను రూపాయి ఛార్జ్ రూపాయి కూడా తీసుకోరు సార్, పైసలే తీసుకో. నా దగ్గర పైసలు ఉన్నాయి, మీరు నాకు ఇచ్చేది ఏంది? నా దగ్గర ఉన్న విద్యను నేను మీకు నేర్పుతున్నా, అది కూడా ఫ్రీగా నేర్పుతున్నా, దానికి కదా డాక్టరేట్. అసలు నాకు అర్థమవుతలేదు, మీరు పైసలు లేకుండా ట్రైనింగ్ ఇచ్చి పైసలు సంపాదించినట్టు వాళ్ళని చేసి మీకేం లాభం? అప్పుడు నేను బెనిఫిట్, మీకేం లాభం? అప్పుడు నేను బెనిఫిట్ అడుగుతా క్రాంతి భాయ్, అప్పుడు నేను బెనిఫిట్ అడుగుతా. అది అంటే మీ ఆలోచన అది. అంటే ఫస్ట్ మీరు డబ్బులు సంపాదించినట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు సమ్ అమౌంట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మీరు బెనిఫిట్ అడుగుతా అన్న, అమౌంట్ అనలేదు. నేను ఏమన్నా ఇప్పుడు, నేను అమౌంట్ అన్నా, మీరు అమౌంట్ అంటున్నారు. ఏంది మీరు అన్నారు కదా, నేను నిన్ను ఎలా చేశానో మీరు ఒక నలుగురిని చెయ్యండి. నా వీడియోలు చూసో మీ వీడియోలు చూసో ఎవరో వస్తారు. ఏమొస్తుంది అన్న నలుగురికి? సరే, ఏమొస్తుంది మీకు ఇట్లా చేయడం వల్ల? మీకు లాభం ఏంది? నేను ఇందాక మధ్యలో ఆపాను, నేను మనిషి అయి పుట్టినోడు ఎవరైనా సరే 3 తరాలకు సరిపోను డబ్బు సంపాదించవచ్చు అన్న. అవును, రైట్. ఈ 3 తరాలు ఎవరయ్యా? ఫస్ట్ క్లారిఫికేషన్ ఇస్తాను. 3 తరాలు అంటే మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కాదు. ఫస్ట్ తరం నిన్ను కన్న తల్లిదండ్రులు, సెకండోది మీరు, మీ బెటర్ ఆఫ్, థర్డ్ మీ కడుపున పుట్టిన పిల్లలు. ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీ లగ్జరీ లైఫ్ బతకొచ్చు, అంత సంపాదించవచ్చు ఎవరైనా సరే మంచిగా. నేనే ట్రైనింగ్ ఇస్తా కావాలంటే. ఈ తర్వాత ఏం చేయాలో మరి అంటే, ఈ 3 తరాలకు సరిపోయిన 5 ఏళ్లలో సంపాదించవచ్చు. నేనే ట్రైనింగ్ ఇస్తా. ఎక్కువ టైం అవసరం, లైఫ్ టైం అవసరం లేదు. జాబ్ చేసినట్టు 35 ఏళ్ళు 40 ఏళ్ళు పని చేయని అవసరం లేదు. 5 ఏళ్ళు చాలు, 3 తరాలు సరిపోయి సంపాదించేసినావు. రైట్. తర్వాత సంపాదించొద్దా, రిలాక్సా? కాదు, సంపాదించాలి. దేనికి? 3 తరాలకు సరిపోని డబ్బు సంపాదించాలి, 10 తరాలకు సరిపోని పేరు సంపాదించాలి. 10 తరాలు గుర్తుపెట్టుకోవాలి మీ పేరు, పైసలు కాదు. ఇది రైట్. మీరు 3 తరాలకు సరిపడా డబ్బు సంపాదించిన ఇప్పుడు పేరు కోసం పాకులాడుతారు, అంతేనా? నేను అదే చేస్తున్నా. మళ్ళా పాకులాడేంది? పలాని జనరేషన్ పిల్లలు, పలాని జనరేషన్. మరి నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎవరు ఈ జనరేషన్ అంటే నెహ్రూ కానీ స్టార్ట్ అవుతుంది కదా. సో అలానే ఆ లెగసీ తీసుకొని పోవాలని అంటారు ఎవరైనా కానీ. ఎందుకంటే 10 తరాలు పలాని వాళ్ళ మేము జనరేషన్ అని చెప్పుకునేంత ఎవడో ఒకటి చేయకపోతే ఫ్యామిలీలో ఎట్లా మరి? రైట్, ఓకే. ఇప్పుడు నిజంగా మీ దగ్గరికి ఒక డబ్బు లేకుండా నిరుపేద, కటిక దారిద్రంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొస్తా, నాకు ఎన్ని రోజులలో ఆ పర్సన్ని కోటీశ్వరం చేసి చూపిస్తారు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఏం చేస్తారు? ఏమన్నా చెప్తారా మాకు ఈ వీడియో ముఖంగా? ఏం చేస్తారంటే, ఫస్ట్ కూర్చొని వాళ్ళ లైఫ్ స్టోరీ వినాలండి. మేము ఒక కన్సల్టెంట్ లాగా కూర్చొని మొత్తం వాళ్ళ స్టోరీ వింటాం. ఏ లొకేషన్ నుంచి వచ్చిండు, ఎలాంటి అంటే ఏరియాలో ఎలాంటి అంటారు కదా, సాంగత్యం అంటారు, ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్, ఎలాంటి ఫ్యామిలీలో పెరిగిండు, ఎలాంటి ఆలోచనలతో పెరిగిండు. ఎందుకంటే మైండ్ ఎలా సెట్ చేయబడ్డది జనరల్గా తెలుసా మీకు? మనిషి అనేవాడు ఎవరైనా తన మైండ్ని తను సెట్ చేసుకోగలడు. కానీ దరిద్రం ఏంటంటే మన మైండ్ని మనం సెట్ చేసుకోవట్లే, మనని సెట్ చేసేసి పంపిస్తారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు కొంత సెట్ చేస్తారు,
మన కులం మన ఆచారాలు కొంత సెట్ చేస్తుంది, ఫ్రెండ్స్ కొంత సెట్ చేస్తారు, స్కూల్లో టీచర్లు కొంత సెట్ చేస్తారు, బంధువులు కొంత సెట్ చేస్తారు, కాలేజీలో టీచర్లు లెక్చరర్స్ కొంత సెట్ చేస్తారు, పెళ్ళైనాక వైఫ్ కొంత సెట్ చేసుకుంటుంది తనకు తగ్గట్టు, మీరు మీ వైఫ్ని కొంత మీకు అనుకూలంగా సెట్ చేసుకుంటారు, జాబ్ చేసే బాస్ సెట్ చేస్తాడు తనకు అనుకూలంగా ఆఫీస్కి తగ్గట్టు. అంటే మనం సెట్ కాబడుతున్నాం. సో తను ఎలా సెట్ అయి ఉన్నాడో మేము కూర్చొని మొత్తం చేసిన తర్వాత తనని అసలు మనిషి అనేవాడు ఒక పుట్టుక కాడ నుంచి అండి. మనిషి పుట్టుక సామాన్యం కాదండి. మీకు అందరికి తెలిసే ఉంటుంది, మీకు నేను చెప్పనవసరం లేదు. 25 కోట్ల సెల్స్లో మనం ఒకళ్ళం. ఆ రోజు పుట్టినప్పుడు తల్లి గర్భగుడిలో అవుట్ ఆఫ్ 25 crores వీఆర్ ద విన్నర్స్ అంతే. సో మనం అంత గొప్ప గెలుపు 24 కోట్ల మందిలో ఒక కమిటెడ్ సెల్లు, ఎనర్జెటిక్ సెల్లు, లేజర్ ఫోకస్ ఉన్నటువంటి సెల్లు, ఒక విన్నర్ సెల్ మనం అన్నప్పుడు మనం కారణజన్ములం మనం. సో ఇది తెలిసేటట్టు అతనికి చెప్పి మీ మైండ్ మనం పాజిటివ్గా, ఎందుకంటే చూడండి నేను చేసేది మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తానండి. మీకు రామాయణం గురించి కొంచెం ఐడియా ఉంటుంది రైట్? రాముడికి అండగా నిలబడి ఎన్నో విషయాల్లో సహాయపడి రాముడు ఏది చెప్తే అది పాటించిన వ్యక్తి హనుమంతుడు. అవును మరి గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి హనుమంతుడు వానరుడు. మరి వానరుడు సప్త సముద్రాలు దాటం ఏంది, సీతమ్మ వారిని కనుక్కోవటం ఏంది, రావణాసురుడికి సమానంగా కూర్చోవాలన్న చిన్న సంకల్పం వస్తే తోకను చుట్టి అంత హైట్లో కూర్చోవటం ఏంది, నా హైట్లో కూర్చుంటావారని తోకకు నిప్పి పెడితే లంకా దహనం చేయటం ఏంది, యుద్ధాలు చేయటం ఏంది. వానరుడు కదా. మరి ఒక కోతి, వానరుడు అంటే వనంలో జీవించే ఒక జీవి, అందులో ఒక కోతి క్యారెక్టర్. జనరల్గా మనం మాట్లాడుకుంటే అనకూడదు కానీ ఒక కోతి క్యారెక్టర్ అంటుంటాం కదా. మరి అన్ని గొప్ప కార్యాలు ఎలా చేసిండండి. లక్ష్మణుడు మూర్చపోతే సంజీవిని తీసుకురావాలి, ఒక చిన్న వృక్షాన్ని తీసుకురా అంటే అర్థం కాక కొండనే ఎత్తుకొచ్చాడు. మరి అన్నీ ఎలా చేసిండు గొప్ప కార్యాలు తెలుసా మీకు ఎలా చేసిండు? రాముడు సీత ఎక్కడుందో పలాని దిక్కున ఉన్నట్టు విభీషణుడు చెప్పారు, కనుక్కొని రా అంటే సముద్ర పొడ్డున నిలబడి బాధపడుతుంటాడు. ఇంత పెద్ద పనిని నాకు ఒప్పచెప్పిండే రాముడు, అసలు నేను ఎలా వెళ్ళగలను, ఎలా నేను కనుక్కోగలను, నాకింత గొప్ప కార్యాన్ని ఒప్పచెప్పిండు, నేను ఏం చేయను అని బాధపడుతూ ఉంటే జాంబవంతుడు వచ్చి మోటివేట్ చేస్తాడండి. నువ్వు ఎవరి కొడుకువి, నీలో ఎన్ని శక్తులు ఉన్నాయి, నువ్వు ఎన్ని చేయగలవు అని ఒక మోటివేషన్ ఇస్తాడు. ఇప్పుడు మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చింది గొప్పగా ఈరోజు బయటకు వచ్చింది, కానీ జాంబవంతుడు హనుమంతుడికి ఇచ్చింది ఇప్పటికీ బయటికి రాలేదు. సో అలా ఒక మెంటర్షిప్ అంటారు దాన్నే. అలా ఇవ్వటం వల్లనే హనుమంతుడు అన్ని గొప్ప కార్యాలు చేయగలిగిండు. ఇది నేను నమ్ముతా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైతే నమ్ముతా. రైట్. అంటే ఇప్పుడు ప్రపంచంలో నువ్వెన్ని చేయగలవు, ఒక మనిషిగా అసలు నువ్వు పుట్టినప్పుడు 24,99,99,999 మందిని ఓడించి నువ్వు నీ జన్మని సాధించుకున్నావు. నువ్వు కారణ జన్ముడివి రైట్. వచ్చినందుకు వచ్చిపోవడం కాదు, ఏదైనా ఇచ్చిపోవాలి సమాజానికి, నీ కుటుంబానికి అని చెప్పి మీలో ఎన్ని శక్తులు ఉన్నాయి, నువ్వు ఏం చేయగలవు, ఇవన్నీ చెప్పేవాడు ఉన్నాడండి ఇవాళ మనకు ఫ్రెండ్ లేడు. ఎప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఇవి ఇంక్లూడింగ్ కొంతమంది గురువులు కూడా, నీకెందుకురా, నీతో అవ్వదు, నీకు అవసరమా, నువ్వు చదువుకుంది ఏంది, చేసేది ఏంది, ఉన్న స్థాయిలో ఉండు, నీ లెవెల్లో నువ్వు ఉండు, ఉన్నావు చాలు, ఎంతో కొంత కంఫర్ట్ జోన్లో బతుకుతున్నావు, బతుకు, ఎక్కువ ఎగరకు, పరిగెత్తి పాలు తాగా కంటే నిలబడి నీళ్లు తాగటం నయం, ఇవే నేర్పించేది. వీటికి అతీతంగా నేను అసలు నిజంగా నేను నమ్ముతానండి, 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ దొరకడం అంత అదృష్టం ఇంకోటి లేదు. మరి అది దొరికినప్పుడు దాన్ని వాడుతున్నామా లేదా? మనం వాడాలంటే ఏం తెలుసుకోవాలి? మేము జాంబవంతులం, మీరు హనుమంతుడు అండి. నా దగ్గరకు మీరు కానీ వస్తే మీరు హనుమంతుడు, మీతో ఎన్నో గొప్ప కార్యాలు నేను చేపిస్తా. ఎందుకంటే జాంబవంతుడు ఉండాలి పక్కన, ఒక మెంటర్ ఉండాలి అంట నేను ఈరోజు. ఓకే, రైట్ మెంటర్, అది నేను చేస్తున్నాను. అంటే నిజంగా డబ్బులు సంపాదించడం అంత ఈజీయా? అంత ఈజీ పనియా? డబ్బు ఏముందండి, ఎప్పుడు కూడా డబ్బు సంపాదించడం. ఇప్పుడు మీరు డబ్బు సంపాదించారు సార్, మీరు కార్ తీసుకున్నారు, లగ్జరీగా ఉన్నారు, మీ దగ్గర మాట్లాడే వాళ్ళు అడిగినా లేకపోతే కొంతమంది అడిగినా కూడా డబ్బులు ఇచ్చే స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని మాటలైనా చెప్తారు. లేని వాళ్ళు అంత శక్తి, అంత స్థాయి వాళ్ళకు ఉండదు కదా. ఇప్పటికి 5,000 మందిని నాలాగా చేసిన నేను. 5,000 మంది? 5,000 మందిని చేసిన. 5,000 మందిని చేసిన. అందులో దాదాపు 208 మంది లెక్క కూడా ఉంది నా దగ్గర.
సంవత్సరానికి 1 CR ప్లస్ సంపాదిస్తున్నారు వాళ్ళు ట్యాక్స్ పే అమౌంట్. 1 CR యాన్యువల్ ఇన్కమ్ 1 CR ప్లస్. జనరల్గా కరోడ్పతి అంటే మీరు ఏమనుకుంటున్నారు? పుట్టిన కానీ సచ్చేదాకా తిన్నాక ఖర్చు పెట్టినాక ఒక 1 CR పైసలు మిగిలితే, పైసలు లేదా జాగా లేకుంటే FD బంగారం మిగిలితే, అరే ఇడి ఇవాళ మొత్తం అన్ని దగ్గర వేసినా కానీ ₹1 వెళ్తాయి ఇంత అని కాబట్టి కరోడ్పతి అనుకుంటున్నారా? అది ఒకప్పుడు లెక్క అండి, లైఫ్ టైం పట్టేది. ఇప్పుడు సంవత్సరానికి ₹1 సంపాదించేవాడిని కోటీశ్వరుడు అంట నేను. ఓకే, నువ్వు సంవత్సరానికి ₹1 సంపాదించకపోతే నువ్వు కోటీశ్వరుడివే కాదు, మినిమం 1 CR ప్లస్ సంపాదించాలి. రైట్. అంటే మీరు ఇప్పుడు ఈ మార్కెటింగ్ స్కిల్స్ నేర్పించడం కావచ్చు, వీళ్ళందరికీ పర్టికులర్గా ఒక మార్కెటింగ్ జోన్ ఎందుకు ఎంచుకున్నారు అని అంటే? మార్కెటింగ్ జోన్ ఎందుకు ఎంచుకున్నారు అని అంటే? ఎందుకు ఎంచుకున్నా అంటే నేను ఇందాకే మీకు ఆన్సర్ చెప్పాను. మార్కెటింగ్ అనేది ఒక గొప్ప పెట్టుబడి అండి. నిజంగా మీరు మంచి క్వశ్చన్ వేశారు, థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలామందికి దీని ఆన్సర్ తెలుస్తుంది ఎందుకు చేయాలి అసలు మార్కెటింగ్ అనేది. నేను ఇందాకే చెప్పా, మీ దగ్గర మంచి చదువు లేదు కానీ మంచిగా బ్రతకాలని ఉంది, మంచిగా జీవించాలని ఉంది, రైట్? మార్కెటింగ్లోకి రండి. బాగా చదువుకొని మంచి మంచి పొజిషన్, MNC కంపెనీలో ఒక మంచి పొజిషన్, మంచి ఏ కేటగిరీ ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుందో దానికంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చో చదువు లేని మీతో నేను చెప్పిస్తాను. ఓకే, అంటే విచ్ ఫీల్డ్? ఏ ఫీల్డ్? మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ లో మార్కెటింగ్ చాలా రకాలు ఉన్నాయి, బట్ నేను ట్రైనింగ్ ఇచ్చేది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎందుకు అంటే అదే సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు. రెండో కారణం ఏంటి అంటే రియల్ ఎస్టేట్ చేయటం నేర్చుకున్న మీకు, ద టఫ్ మార్కెటింగ్ నేర్చుకున్న మీకు ఏదైనా చేస్తాడు. బయటికి పోయినాక ఏ మార్కెటింగ్ అయినా పల్లి బఠానీ లెక్క సేల్స్ చేయొచ్చు. నేను నేర్పేది అది. మీకే ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎప్పుడైనా ఇంట్లో రైస్ కొనుక్కొచ్చారా? తెచ్చినాం. ఎంత అండి కిలో? బ్యాగ్ ఎంత కిలో, ఎన్ని కిలోలు ఉంటుందండి? 25 kgs 50 kgs. ఎవరినని అడగండి, 25 kgs ఉంటుంది రైస్ బ్యాగ్, రైట్? అసలు రైస్ బ్యాగ్ అనేది 100 kgs అండి. రేటు పెరిగి మనలో ఇమ్యూనిటీ తగ్గి రెండు పొయ్యి ఇప్పుడు బ్యాగ్ కూడా 25 కిలోలకు వచ్చింది. నేను మిమ్మల్ని ప్రాక్టీస్ 100 kg, ఇప్పుడు ఆ 25 kgs చూడండి. నా చిన్నప్పుడు ఊరు నుంచి రైస్ వస్తే ఎక్కడికో వచ్చేది, అక్కడ నుంచి ట్రాలీలో వచ్చేది. నేను ఉండేది స్లమ్ ఏరియా. అప్పట్లో కొన్ని రిపేర్ వర్క్స్ నడుస్తుంటే నాకు బాగా గుర్తుంది, ఒక 6 బ్యాగ్స్ వచ్చినాయి 100 kgs. దాదాపు ఒక 200 meters దూరంలో ఆగిపోయింది ట్రాలీ. అక్కడ నుంచి ట్రాలీ రాదు. సో రైస్ వచ్చిందని ఆ కుర్రోడు వచ్చి చెప్తే వాడు జస్ట్ ఎత్తితే నేను భుజాన్ని వేసుకొని ఇంట్లో వేసుకున్నా. ఎన్ని? 6 బ్యాగులు, ఒక్కోటి 100 kgs. ఈరోజు 25 కిలో బ్యాగ్ని ఇద్దరు పడుతున్నారు. 100 kg బ్యాగ్ మోసినోనికి 25 కిలోలు 2 చేతులలో 2 పట్టుకొని పోవచ్చు కదా ఆరాంగా. అదే నేను రియల్ ఎస్టేట్ నేర్పినా అనుకో 100 కిలోలు, మిగతా మార్కెటింగ్ అంతా ఈజీ అవుతుంది. ఓకే, జస్ట్ 2 years చేయండి. అసలు మీరు ఇంకో మార్కెటింగ్ చేయాలి అంటే మీరు కంపెనీ పెట్టేసుకుంటారు, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయనవసరం లేదు. రియల్ ఎస్టేట్లో ఒక 2 ఏళ్ళు 5 years కానీ చేశారనుకోండి, లైఫ్ సెటిల్ అండి. నేను అందుకే ఒక కాన్సెప్ట్ అంటూ ఉంటా, 0 to హీరోలో. ఒకవేళ రియల్ ఎస్టేట్ నా దగ్గర మళ్ళీ రెస్ట్రిక్షన్ ఏం లేదు. మీరు వచ్చారు, నేర్చుకున్నారు, ఒక 6 నెలలకే నేను వెళ్ళండి. ఓ 1 yearకే సార్ ఐఎమ్ కంఫర్ట్, అప్పులు తీరిపోయినాయి, పరిశాన్ లేవిగా సార్, నేను మళ్ళీ నా పాత చేసుకుంటా, వెళ్ళండి. హ్యాపీగా సక్సెస్ అవుతారు. అది ఈజీ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే దానికి అలవాటు పడి ఉన్నారు కొంచెం. అక్కడ ఒక ఎఫెక్షన్ ఉంటుంది ఆ బాస్, ఆ కంపెనీలో, ఆ ఎంప్లాయీస్. వెళ్ళండి. ఇది రియల్ ఎస్టేట్లో నేర్చుకున్న వాళ్ళు ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. కాకపోతే నేను ఎందుకు రియల్ ఎస్టేట్లో ఉండాలి అంటానంటే 5 साल काम करना 40 साल ఆరామ్ కర్నా అని ఒక కాన్సెప్ట్, ఒక డైలాగ్ పాత వీడియోస్లో కూడా ఉంటుంది నాది. 5 ఏళ్ళు కష్టపడండి, 40 ఏళ్ళు సుఖపడండి. రియల్ ఎస్టేట్లో కానీ ఒక 5 ఏళ్ళు కన్సిస్టెంట్గా మంచి సాక్రిఫైస్. అంటే ఇక్కడ పెట్టుబడి ఏంది? టైం. ఆ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో ఆ టైం మొత్తాన్ని తీసుకొచ్చి, అంటే జనరల్గా ఉంటుంది కదా, పొద్దుగాలు లేసి గంట సేపు న్యూస్ పేపర్ చదవడం, అవును, ఫోన్ రుద్దుడు 1 గంట సేపు 2 గంటలు రోజు మొత్తం మీద, టీవీ ముందు కూర్చొని 1 గంట 2 గంటలు, దోస్తులతో 1 గంట 2 గంటలు. ఆ టైంలోకించి కొంత ఇక్కడ పెట్టండి రియల్ ఎస్టేట్లో. 5 years కానీ ఉన్నారా, 40 ఏళ్ళు సుఖపడవచ్చు అండి. అంత డబ్బు ఉంది రియల్ ఎస్టేట్లో. ఓకే, అందరికీ తెలుసు, కానీ రియల్ ఎస్టేట్ అంటే భయపడతారు. ఎందుకంటే నేను నేర్పేది కార్పొరేట్ రియల్ ఎస్టేట్. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే నేను చాలా చూస్తూ ఉంటాను. ఇప్పుడు మీ కారు కిందనే ఉంది, నా కారు కిందనే ఉంది. కిందికి దిగేసరికి ఆ కారుకు 2 పాంప్లెట్లు ఉంటాయి. అది కాదా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్? అది ఓపెన్ మార్కెట్ అండి, అవుట్డేటెడ్. ఇప్పుడు మార్కెటింగ్ అనగానే మన విజువలైజేషన్, మనకుండే అవగాహన ఉంటుంది కదా. ప్రతి వ్యక్తి కూడా మార్కెటింగ్ అనగానే నేను చేయలేదు అంటారు కానీ తెలియదు అన్నారు కదా ఎవరు. ఎందుకంటే ఎక్కడికక్కడ మార్కెటింగ్ పర్సన్స్ టచ్ అవుతూ ఉంటారు. సో మార్కెటింగ్ అంటే రోడ్ల మీద తిరగటము, మీరు అన్నట్టు కార్లకి పాంప్లెట్స్ లేదా టైల్ కట్టుకొని వచ్చే పోయే వాళ్ళకి బ్రోచర్లు ఇవ్వడం, డేటా పర్చేజ్ చేసుకొని టెలికాలింగ్,
డోర్ నాకింగ్స్కి వెళ్ళటము, ఫుట్పాత్లకి అటు ఇటు కెన్ఓపీస్ వేసుకొని కూర్చొని అక్కడ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పటము, ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ మార్కెటింగ్. నేను నేర్పేది మోడర్న్ మార్కెటింగ్. ఓకే. లైఫ్ టైంలో అబద్ధాలు ఆడకుండా చేసేది రియల్ ఎస్టేట్. మళ్ళీ అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, జేబు నుంచి రూపాయి పెట్టుబడి పెట్టకుండా, లైఫ్ టైం అంటే 5 years మన దగ్గర. లైఫ్ టైంలో ఫీల్డ్ వర్క్ లేకుండా మార్కెటింగ్ నేర్పిస్తా. ఓకే. ఇవన్నీ చేయాల్సిన పని లేదు. అట్లనే మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా నేర్పిస్తారా? అది కూడా అవసరం లేదు. సిల్వర్ ప్యాకేజు, గోల్డ్ ప్యాకేజు, ప్లాటినం ప్యాకేజు, డైమండ్ ప్యాకేజీలు కొనుక్కోవటం అంటే జేబు నుంచి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా. నేను జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నాక మళ్ళీ అది ఎందుకు నేర్పిస్తాను నేను? అది కూడా ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ అది? కన్సల్టెంట్ మార్కెటింగ్ అండి. కన్సల్టెంట్, బికమ్ ఏ కన్సల్టెంట్, బిఏ కన్సల్టెంట్. ఒక కన్సల్టెంట్ చూడండి, మీరు ఎప్పుడన్నా ఎవరి దగ్గరకన్నా కన్సల్టేషన్కి వెళ్తారు కదా, కన్సల్టెంట్ దగ్గరికి మీరు వెళ్తారా, కన్సల్టెంట్ మీ దగ్గరకు వస్తాడా? కన్సల్టెంట్ దగ్గరికి పోవాలి కదా. అదే సేల్స్ పర్సన్ అయితే మీ దగ్గరకు వస్తాడా, మీరు సేల్స్ పర్సన్ దగ్గరికి వెళ్తారా? సేల్స్ పర్సన్ వస్తాడు. మరి మార్కెటింగ్లో సేల్స్మెన్ అవుతావా, కన్సల్టెంట్ అవుతావా? సేల్స్మెన్ అవుతా అంటే రోడ్డు మీద వెళ్ళి అడుక్కోవాలి. కన్సల్టెంట్గా తయారైతా అంటే నేను నేర్పిస్తా, మిమ్మల్ని కన్సల్టెంట్గా చేస్తా. ప్రతి వ్యక్తికి 2 ప్రపంచాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి సార్? 2. ఏం సార్ ఆ 2? మీరు అన్నారని నేను అన్నా. మళ్ళీ అందరికీ తెలిసింది ఒకటే. ఏముంది సార్, ఈ భూగోళం అంతా ప్రపంచం అంటారు. కాదండి, ప్రతి వ్యక్తికి కూడా 2 ప్రపంచాలు ఉంటాయండి. మొదటి ప్రపంచం నువ్వెంతమందిని గుర్తుపడతావు, నిన్ను ఎంతమంది గుర్తుపడతారు. ఆర్గానిక్ అంటారు దాన్ని. నన్ను ఎంతమంది గుర్తుపడతారు, నేను ఎంతమందిని గుర్తుపడతా, అది నా ప్రపంచం. ఇది మొదటి ప్రపంచం. రెండోది మీరు అనుకున్న మొత్తం భూగోళం. ఒక కన్సల్టెంట్గా మారి నా ప్రపంచానికి నేను ఒక ప్రోడక్ట్కి కన్సల్టెంట్ని. ఇప్పుడు మీరు జనరల్గా కారు మార్చాలనుకున్నారండి, ఫస్ట్ ఏం చేస్తారండి? ఎవరైనా మన సర్కిల్లో కారు గురించి మంచి నాలెడ్జ్ ఉన్నోడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తారా లేదా? మీరే చెప్పాలి. ఒక ఫోన్ మార్చాలి, అరే మన గ్యాంగ్లో ఎవడన్నా ఉన్నాడా లేదా, ఫోన్ గురించి వాడిని ఒక మాట అడుగుదాం ఫస్ట్. రైట్ అవునా? ఇది కన్సల్టెంట్స్ జనరేషన్ నడుస్తుంది. ఇది అర్థమైతే లేదు సేల్స్మెన్స్కి. కన్సల్టెంట్ జనరేషన్ నడుస్తుంది. ప్రతి వ్యక్తి పిన్ టు ప్లేన్ ఏది కావాలన్నా ఫస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా. ఈవెన్ ఈ లేడీస్ కూడా చూడండి, ఎక్కడికైనా పోవాలంటే, ఏదైనా కొనాలంటే, ఇంట్లో ఫంక్షన్ వస్తే ఆ షాప్లో మంచి దొరుకుతాయి, ఏ షాప్కు పోవాలి, ఏడికి పోదాం అక్క, ఏడికి పోదాం వదినే అనా, మనం కూడా ఏందిరా, ఎట్లరా, ఎక్కడ అంటే ఒక కన్సల్టేషన్ తీసుకుంటున్నాము. మరి మీ ప్రపంచంలో అసలు ఇన్వెస్ట్మెంట్ అంటేనే భయం ఇప్పుడు. ఎందుకు? అందులో రియల్ ఎస్టేట్ హై బెనిఫిట్స్ ఉన్న దగ్గర హై రిస్క్ ఉంటుంది. హై రిస్క్ ఉన్న దగ్గర రిస్క్ లేకుండా ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసి, మన సర్కిల్లోనే ఒక మంచి పర్సను, నా బావనో, బమ్మరిదో, దోస్తో, పక్కింటి వ్యక్తో, కొలీగో, నాకు తెలిసిన నా పర్సన్ ఉన్నాడు, అతని ద్వారా వెళ్తే లీగల్ ప్రాబ్లం ఉండదు. లైఫ్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీద లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు. పర్ఫెక్ట్ లొకేషన్ తీసుకెళ్తాడు. ఎందుకంటే ఎక్కడైతే హై బెనిఫిట్స్ వస్తాయో ఆ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఏమో రైట్ ఆర్ రాంగ్? తర్వాత ఎఫోర్డబుల్ ప్రైస్, నా దగ్గర ఎంత ఉంటే ఆ రేట్లో ఇప్పించగలుగుతాడు, చిన్నదో పెద్దదో ప్లాటు. రైట్, మెయింటెనెన్స్ ఇప్పించగలుగుతాడు కొన్ని ఇయర్స్, 5 years, 3 years, 10 years మెయింటెనెన్స్. అంటే నేను వెళ్ళకున్నా నా ప్రాపర్టీ మెయింటెనెన్స్లో ఉండాలి. రీసేల్ అప్పుడు హెల్ప్ చేస్తాడు, ఎవరినో ఒకరిని అటాచ్ చేసి కరెక్ట్ ప్రైస్ ఇప్పించగలుగుతాడు అని ఉందనుకోండి. మీ దగ్గర మీ సర్కిల్లో మీకు ఆ పేరు ఉందనుకోండి, ఎవరికైనా ప్రాపర్టీ కావాలంటే ఏం చేస్తారు? మన దగ్గరికి వస్తారు. ఫీల్డ్ వర్క్ ఎందుకండి? ఇది అన్నోన్ మార్కెట్. ఇవాళ నేనున్నా, ఎంతోమంది రెగ్యులర్గా నాకు డైలీ లీడ్స్ వస్తుంటాయి, చాలామంది చూసిన వాళ్ళు. సార్ మీరు బ్రాండింగ్ ఉంది కదా, సో నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఎక్కడ పెడితే. రీసెంట్గా నాకు దుబాయ్, సౌదీ నుంచి కూడా జస్ట్ 2 days బ్యాక్ నాకు లీడ్ వచ్చింది ఒకటి. దే వాంట్ టు ఇన్వెస్ట్ 2 crore హైదరాబాద్లో. సో హైదరాబాద్ ఇసేవాళ్ళు, బట్ అక్కడ వెళ్ళి బిజినెస్ చేస్తున్నారు, బాగా సంపాదించుకుంటారు, బిజినెస్ ఉంది వాళ్ళకి అక్కడ. సో ఇప్పుడు ఏదో డెవలప్మెంట్స్ వస్తున్నాయి, హైదరాబాద్ గ్రో అవుతుంది కాబట్టి ఎక్కడ పెట్టమంటారు, పెడితే ఎక్కడ పెట్టాలి నన్ను అడుగుతారు. నేను సర్వీస్ ఎలా ఇస్తానంటండి, ఐ డోంట్ మోటివేట్ ద క్లయింట్ ఎప్పుడు కూడా. చూడండి, సేల్స్మెన్ ఎవరన్నా వినేవాడు దొరికితే మోటివేట్ చేస్తాడు, కన్సల్టెంట్ ఫస్ట్ వింటాడు, తర్వాత ఎడ్యుకేట్ చేస్తాడు. చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే. సో నేను కన్సల్టెంట్స్ని తయారు చేస్తున్నాను, సేల్స్మెన్స్ని కాదు. సేల్స్మెన్స్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయిపోయింది, కొంతమంది ఉన్నారు, అది కూడా భూస్థాపితం అయిపోతుంది.
రైట్. ఇప్పుడు యాజ్ అ కన్సల్టెంట్ ఒక పర్సన్ అయిన తర్వాత మీ దగ్గర ట్రైన్ తీసుకున్న తర్వాత తను ఎట్లా బికమే కోటీశ్వరుడు ఎట్లా అవుతాడు? సేల్స్ వల్లనండి. ఇందులో సేల్స్ వల్లనే. ఆ సేల్స్ ఎలా వస్తాయి? మీరు కన్సల్టెంట్ అయిన తర్వాత, ఇప్పుడు మీరు కన్సల్టెంట్ అయ్యారు, మంచి పేరు ఉంది, మీకు మంచి అన్నీ ఉంది. కన్సల్టెంట్ దగ్గర ఇప్పుడు పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, స్కిల్స్ బాగుంటాయి. కానీ నేను పెట్టలేను. నా ఆఫీస్లో ఎవరు అరే ఈ మధ్య చిట్టి లేపినా ఎక్కడో పెట్టాలనుకుంటా, మన పర్సన్ ఉన్నాడు అని చెప్పి తీసుకొస్తాడు కదా. సో ఇలా స్టార్ట్ అవుతాయి. ఓకే. ఫస్ట్ నేర్చుకోవడానికి ఒక 3 months పడుతుంది. కన్సల్టెంట్ కోచింగ్ అనేది 3 months ఫస్ట్, ఎక్కువ కాదు. మళ్ళీ 3 నెలల్లో యూ విల్ బికమ్ 3 months లోపల మీరు కన్సల్టెంట్ తయారవుతారు. అంత ట్రైనింగ్ ఇస్తా. అదే ట్రైనింగ్ కూడా ఇంటి దగ్గరికే సర్వీస్. రైట్. ఇంటి దగ్గరికి సార్? నేను నేర్పేది కూడా వర్క్ ఫ్రమ్ హోమే కదా. రోడ్ల మీద లేదు, డైలీ నన్ను కలవాలి, నా ఆఫీస్కి రావాలి అట్లా ఏం లేదు. గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్లలో డైలీ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎంత మీకు 3 monthsకి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? 0 అని చెప్పిన కదన్నా. అసలు ఛార్జ్ చేయరు మళ్ళీ? అసలు ఛార్జ్ నా మీటింగ్కి వస్తే నేను ఉల్టా మీకు రాగానే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పెడతా, మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ పెడతా, మీకు కావాల్సిన మెటీరియల్ అంతా నేను ఖర్చు పెడతా. ఇది నా దురద. నేను చెప్పిన కదా, వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవాలి. ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి. రేపు నేను అనుకున్నా 2025 ఎండింగ్ కల్లా, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా నాలాంటి వాళ్ళని ఒక 1000 మందిని తయారు చేయాలి. 1000 మందిని తయారు చేయాలి. ఇప్పటికి 200 మంది పైన అయ్యారు. మీకు పాలిటిక్స్ రావాలని ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు? అస్సలు లేనే లేదు. అది చూసే వచ్చినాయి ఇడికి. మరి ఏ ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఈ లైన్ ఎందుకు తీసుకోరో అర్థమవుతలేదు అసలు. ఏం లేదన్న సర్వీస్ ఇది జస్ట్ సర్వీస్. చూడండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను కూడా తిరిగాను కొన్నాళ్ళు. మేబీ ఒక 18 years బ్యాక్ అనుకుంటా నేను స్టాప్ చేశాను. 18 years బ్యాక్ స్టాప్ చేసిన నేను పాలిటిక్స్. ఓకే. అప్పుడు కూడా నాకు అందరు నమస్తే పెడుతుండే. అందరు కూడా అన్న నమస్తే. ఎందుకంటే స్లమ్ ఏరియా కాబట్టి ఎవరో ఒకళ్ళు లీడర్ ఉండాలి. ఏదో పార్టీకి ఒక లీడర్ ఉంటాడు. మనం కూడా ఒక గల్లీ లీడర్ ఉండే ఒక ఏరియాకి. ఆ నుంచి ఎదుగుతూ పెద్దోన్ని కూడా అయినా అయ్యి హైదరాబాద్ సికింద్రాబాద్ టోటల్ కలిపి ఉన్నప్పుడు, ఏపీ తెలంగాణ కలిపి ఉన్నప్పుడు రాజధాని అయిన హైదరాబాద్కి యూత్ జనరల్ సెక్రటరీ చేసిన నేను ఒక పార్టీకి, రూలింగ్ పార్టీకి. అది కూడా పార్టీ పేరు ఎందుకులే కానీ రూలింగ్ పార్టీకి జనరల్ సెక్రటరీ చేసిన. యూత్ ప్రెసిడెంట్లకి ఎంపీ టికెట్లు వస్తాయి తెలుసు కదా, యూత్ ప్రెసిడెంట్లు అంటే. యూత్ జనరల్ సెక్రటరీ దాకా పోయినా నేను. అప్పుడు అందరు నమస్తే పెడుతుండే. అప్పుడు ఆ ఫీలింగ్, ఆ గర్వం. పాలిటిక్స్ ఏ పార్టీ? ఆ పార్టీ ఏదో పార్టీలే అన్న. ఇప్పుడు ఆ పార్టీయే లేదు ఇక్కడ. అంతేనా? ఇక మీకు అర్థమై ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు కూడా చాలామంది నమస్తే పెడుతున్నారు. కానీ ఆ నమస్తేకి ఈ నమస్తేకి తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు అన్నకు నమస్తే పెడితే ఏదైనా పని అంటే పోవచ్చు అని. కానీ ఎవరికి ఏ పని కావాలన్నా వాళ్ళు సాల్వ్ చేసే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నారు కదా. చాలామంది ఈ నమస్తేలో, ఈ రెస్పెక్ట్లో చాలా హ్యాపీగా ఉంటుంది, మంచిగా ఫ్రెండ్లీ. ఇది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా తీసుకెళ్ళాలండి. ఓకే. ఏది కూడా చూడండి, చాలామంది అంటారు ఏం తీసుకుపోతారు పైకి, ఎంత సంపాదిస్తావు, ఎందుకు సంపాదించటం అంటుంటారు. నాకు అర్థం కాదు. ఏం తీసుకుపోతావు పైకి? ఏం తీసుకుపోతావు పైకి అనే వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను నేను. ఇలా ఎంతన్నా సంపాదించండి, కానీ ఏం తీసుకుపోతావు పైకి, ఏం తీసుకుపోవు కదా, ఖాళీ చేతులతో పోతాం కదా. అలెగ్జాండర్ కూడా ఖాళీ చేతులు పెట్టిండు కదా బయటికి అంటుంటారు. రాంగ్ అండి ఆ కాన్సెప్టే. ఏం తీసుకుపోతావు కాదు, ఏమి ఇచ్చిపోతావు ఇంపార్టెంట్. ఏమి ఇచ్చిపోతావు ఇంపార్టెంట్. పోయేటప్పుడు ఏమి ఇచ్చిపోయినావు ఇది లెక్క. పోయేటప్పుడు ఎవడు తీసుకుపోడు, ఆ మాటలు ఎవడైనా మాట్లాడతాడు. అసలు డబ్బు ఎందుకురా అనేవాడు, డబ్బు సంపాదించడం చేతగానివాడు మాట్లాడతాడు. ఆ మాట చేతగానోళ్ళు మాట్లాడతాడు. డబ్బు సంపాదించడం చేతగానివాడు మాట్లాడతాడు. ఏముందిరా పోయి పైసలల్లా, ఏముందిరా పోయి డబ్బులల్లా, దోస్తులు కావాలి, బంధువులు కావాలి, వాళ్ళు కావాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి. మళ్ళీ అని కూడా తెలుసు, వాడు సంపాదించలేడు కానీ అంటుంటాడు ఏముంది డబ్బులు అంటుంటాడు. ఏం తీసుకుపోతాం పోయేటప్పుడు అంటాడు. ఏమి ఇచ్చిపోయినాం ఇంపార్టెంట్. ఉన్నది ఒకటే జీవితం, వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవాలి. ఈ జీవితం కూడా ఐస్ క్రీమ్ లాంటిది. తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. తిని కరిగించుకోవాలి, సంపాదించాలి. నేను ఒకటే అంట, సడన్గా చచ్చిపోతాడో లేకుంటే 4 రోజులు బెడ్ మీద ఉండి చచ్చిపోతాడు, కానీ చచ్చిపోయేటప్పుడు వానికి తెలిసిన దగ్గర వాళ్ళకి సడన్గా చచ్చిపోతే చుట్టూ వాళ్ళు కూడా లైఫ్ అంటే ఇదిరా, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసిపోయాడు మనోడు. ఇది కూడా ఒక గోల్. అది చూడని దేశం లేదు, తినని తిండి లేదు, వీడు స్టే చేయని హోటల్ లేదు, తిరగని కారు లేదు, వీడు చేయని మంచి పని లేదు. ఇట్లా అనాలంటారు. ఇక పోతే 1,00,000 మంది రావాలి, ర్యాలీల అంతిమక్రియలో 1,00,000 మంది ఉండాలి. హైదరాబాద్ జామ్ కావాలి పాషగాడు పోతే. మరి అట్లా ఉండాలి లైఫ్ అంటే. అది కూడా అందులో కూడా కిక్ ఉంటుంది.
రైట్. ఓకే. ఈ కంఫర్ట్ జోన్ ఏందన్నా, కంఫర్ట్ జోన్లోకి నుంచి బయటికి రావాలని చెప్పేసి మీరు అంటుంటున్నా నేను. కంఫర్ట్ జోన్ అంటే జనరల్గా ఇప్పుడు ఉన్నది చాలు, ఇప్పుడు మీరున్నారు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇద్దరు దోస్తులు పోతారు పక్క పక్కన. ఇప్పుడు నా క్లాస్కి కూడా వస్తారు, నా క్లాస్కి వస్తారు. రాగానే అడుగుతా, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా వచ్చారా ఈ హాల్లో, నా ట్రైనింగ్లో వచ్చిన హాల్లో? ఉన్నారు సార్. ఫ్రెండ్స్, ఒకటే ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. కొంచెం మీరు దయచేసి నా సెషన్ 2 hours కూడా మీరు పక్క పక్కన కూర్చోకుండా విడిగా కూర్చోండి. విడిగా ఎందుకో? ఎందుకంటే పక్కన కూర్చున్న కాడ నుంచి ఒకటి తోటల మీద ఒకటి కొట్టుకోవటం, ఒకటి నవ్వుకోవటం, వీళ్ళు జోకులు వేసుకోవడం, వీడు వినేదానికంటే వీళ్ళిద్దరు మాటలు ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పే మాటలు వాల్యుబుల్ అండి. మీరు డబ్బు కట్టి ట్రైనింగ్స్కి వెళ్ళాలంటే చాలా అవుతాయి సార్, అంత కాన్సెప్ట్ ఉంది. సో లైఫ్ నేను టేక్ హోమ్ చాలా ఇస్తాను. నా సెషన్లో కూర్చొని విని పోయినోళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ కలవలే. కానీ తర్వాత చాలామంది నాకు మెసేజెస్ చేస్తారు, సార్ మీ సెషన్ విన్నాము, మీతో జర్నీ చేయలేదు, బట్ అవన్నీ నాకు ఇంట్లో ఉపయోగపడ్డాయనో, జాబ్లో ఉపయోగపడ్డాయనో, అపాయింట్స్ బిజినెస్లో ఉపయోగపడ్డాయనో. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో గ్రోత్ ఉండదు. కంఫర్ట్ జోన్ అంటే బాయిలో కప్ప జీవితం. ఓకే. కంఫర్ట్ జోన్ అంటే బాయిలో కప్ప జీవితం. ఎప్పుడు కూడా రిస్క్ జోన్లో ఉండాలి, రిస్క్ జోన్లో ఉండాలి, అప్పుడే గ్రోత్ అనేది వస్తుంది. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నంతకాలం, నీకు రిస్క్ జోన్కి భయపడ్డంతకాలం నీకు గ్రోత్కి వెళ్ళలేవు, గ్రోత్ జోన్కి వెళ్ళలేవు. లైఫ్ ఎప్పుడు కూడా వాట్ నెక్స్ట్. ఏదైనా సాధించినాం, సో వాట్, అక్కడ ఆగిపోకూడదు. ఇప్పుడు లైఫ్లో ఎంప్లాయీస్ చాలామంది అనుకుంటారు, ₹1,00,000 జీతం వస్తే చాలరా పోయి బిందాస్ జిందగీ, లైఫ్ సెటిల్. ఏమవుతుంది ₹1,00,000? 6 నెలలకు బోరు కొడుతుంది, సంవత్సరానికి బోరు కొట్టదా? కానీ 1,00,000 అనేది కానే కాదు, 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, ఏదున్నా సరే వాట్ నెక్స్ట్. మనిషిగా పుట్టినప్పుడు ఎవరైనా ఒక ధీరుభాని అంబానీని తీసుకోండి, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోండి, చిరంజీవి గారిని తీసుకోండి, ఎవరైనా సక్సెస్ఫుల్ బిజినెస్ టైకూన్స్ని తీసుకోండి. సో వాళ్ళందరూ ఫస్ట్ జనరేషన్. ఎలా సక్సెస్ అయ్యారండి వాళ్ళు? సో అలా మనం ఎందుకు కాకూడదు, మీరెందుకు కాకూడదు? ప్రతి ఒక్కళ్ళని అడుగుతాను, మీరెందుకు కాకూడదు? కంఫర్ట్ జోన్లో ఎందుకు ఫీల్ అవుతున్నారు? అందరూ ఆలోచించినట్టు ఆలోచించి అందరూ వెళ్ళే మార్గంలో వెళ్తే అందరికి వచ్చిన రిజల్టే వస్తుంది. కొంచెం డిఫరెంట్ ట్రై చేయాలంటారు. డిఫరెంట్ మార్గంలో వెళ్ళాలి. రిస్క్ జోన్ అవుతుండొచ్చు. అందరు అంటారు, ఏమ్రా ఇక్కడ కంఫర్ట్ జోన్ పెట్టుకొని నువ్వేందో రిస్క్ జోన్లోకి వెళ్తున్నావు, ఎక్స్ట్రాల్ చేస్తున్నావా, వచ్చేసేయని. లైఫ్లో ఎక్స్ట్రాల్ చేయనోడు ఎక్స్ట్రాడినరీ కాలేడు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత వచ్చారు అనుకోండి, వాళ్ళు ఫెయిల్ అయితే మీరేనా బాధ్యులు? వాళ్ళండి, నేను కాదు. ఎందుకు? నాతో నేనేమన్నా, మీ పేరు మారుమోగిపోవాలి, మీరు కరోడ్పతి స్థాయిలో నిలబడాలి, కనబడాలి. నిలబడాలంటే నువ్వు నిలబడాలి కదా. నా దగ్గర వచ్చే వాళ్ళలో దాదాపు మోర్ దెన్ 80% చూడటానికి వస్తారు, వినటానికి వస్తారు, పాటించడానికి రారు, ఫాలో కానికి రారు. నేను ఇందాక చెప్పా కదా, కష్టాలు ఉన్నప్పుడు అవకాశం గురించి మొక్కుతారు, దేవుడా నాకు ఏదైనా అవకాశం ఇవ్వని. ఇప్పుడు మీ రూపంలో, ఈ వీడియో రూపంలో, నా రూపంలో, అరే నాకు ఇంత దురద ఉంది, నేనే పైసలు ఖర్చు పెడతా, నేనే మీటింగ్లు చెప్తా, నాకు ఎవడ ఫ్రీగా చెప్పలే, నేను పైసలు కట్టి నేర్చుకున్నా, నేను ట్రైనర్గా తయారైనా, ఎందుకంటే నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నా. మంచి జల్ది అర్థం కాదు ఎవరికి, మంచి అర్థం కాదు, అక్కడ కూడా డౌట్లు దోలాడుతుంటారు. ఇప్పుడు మీరు దీనికి ఫీజు పెడితే మీ దగ్గరకు వస్తారు కానీ ఇవాళ దాకా తీసుకోలేదండి. నాకు మొన్న ఒకళ్ళు సలహా ఇచ్చారు, ఫ్రెండ్, తను కూడా ట్రైనరే. అన్న ఇప్పటికీ నువ్వు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటావు? సుమారు ఒక 2 లక్షల మందికి ఇచ్చి ఉంటా. ఇప్పటిదాకా 2 లక్షల పైననే, 3 లక్షల దాకా కూడా అనుకోవచ్చు అనుకుంటా. నేను ఇప్పటిదాకా నేను ట్రైనింగ్ ఇచ్చింది. ఓకే. ఎంతమంది సక్సెస్ అయినారన్న? 5,000 మంది. పర్సంటేజ్ 2.5% ఉంది. ఆయన ఇదే సలహా ఇచ్చిండు, అన్న ఫీజు పెట్టు, అప్పుడు ఎక్కువ మంది సక్సెస్ అవుతారు. కానీ నేను ఇప్పటిదాకా 0 to hero, ఏదున్నా ఇది నా దురద, నేను మిమ్మల్ని తయారు చేస్తా అనే కాన్సెప్ట్లో పోతున్నా కదా. అది చూసే కదా ఇప్పటిదాకా ఎన్నో రంగాలలో డాక్టరేట్ ఇచ్చారు. కానీ ఎదుటి వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛనిచ్చిన రంగంలో నాకు తెలిసి నేను మొట్టమొదటి అనుకుంటున్నా డాక్టరేట్ తీసుకుని, హానర్డ్ బై డాక్టర్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్. ఓకే. ఇంగ్లీష్ వచ్చినోడైనా ఎదుటోనికి ఇంగ్లీష్ నేర్పుతాడు, పైసలు సంపాదించినోడు ఇంకొకరికి పైసలు సంపాదించడం నేర్పడు, సొంత అన్న కూడా తమ్ముడికి నేర్పడు. అవును, నేనే ఖాందాన్లో ఉండాలంటాడు. కానీ నేను చాలామందికి నేను చేస్తున్నా, ఎందుకంటే నాలాగా కాదు, నాకంటే ఎక్కువ సంపాదించాలి.
సెట్ కావాలి అందరూ. నేను అందరితో అంటుంటా, అరే అందరం రిచ్ అయిపోయి మంచిగా ఎంతోమందికి సహాయం చేసుకుంటా. ఇప్పుడు మనందరం ఒక టీం లాగా తయారైతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, అందరం తలా ఒకసారి ఇట్లా చూసినామంటే ఆ ప్రాబ్లం కనపడదు. అట్లా తయారు కావాలి, మనం కూడా స్ట్రాంగ్ కావాలి, అందరికి హెల్ప్ చేద్దాం, ఎవరి మీద డిపెండ్ కావద్దు, హెల్పింగ్ ఉండాలి, ఎప్పుడు కూడా హెల్పింగ్ ఉండాలి. ఏదో ఎదుటి వాళ్ళకి ఏదైనా చేయాలండి. ఎప్పుడు కూడా కైండ్ బికమ్ రిచ్ అంటారు. ఓకే, కైండ్ బికమ్ రిచ్ అంటారు. రిచ్ బికమ్ రిచ్ కాదు, కైండ్ బికమ్ రిచ్. ఆ మైండ్ సెట్ ఉండాలి. ఎక్కడ అండి మీ ఆఫీస్? ఎక్కడ? ఆఫీస్ అనేది లేదండి, ఫిక్స్డ్ అని కాదు. జనరల్గా ఇప్పుడు నేను లాస్ట్ మంత్ విజయవాడలో చెప్పొచ్చాను. జనరల్గా సెషన్స్ ఎక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్తా. ప్రజల వద్దకు పాలన. మీరు కూడా రేవంత్ రెడ్డిని ఫాలో అవుతారా? రేవంత్ రెడ్డి పెట్టారా ప్రజల వద్దకు పాలన? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా పెట్టింది. ఓకే, ఈ ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అప్పట్లో. సో అదేదో డైలాగ్ కూడా బాగుంది. సో నేను చేసేది కూడా అదే పది కదా అనేసి నేను ఆ వర్డ్ వాడా అంతే. ఓకే, నాకు వైజాగ్ వెళ్తుంటాను, ఖమ్మం వెళ్ళాను, వరంగల్ వెళ్ళాను, మహబూబ్ నగర్, అనంతపూర్, కర్నూలు. నేను తిరగని ప్రాంతం లేదండి. ఏపీ తెలంగాణ మ్యాక్సిమం. నాకు ఒక 50 మంది అక్కడ నుంచి వీఆర్ ఇంట్రెస్టెడ్ అని వస్తే ఇమీడియట్గా నా మేనేజర్, వన్ ఆఫ్ మై మేనేజర్ కొంతమంది వెళ్ళేసి అక్కడ ఏదో ఒక బ్యాంకెట్ హాలో లేకుంటే కన్వెన్షనో క్రౌడ్ని బట్టి ఫంక్షన్ హాల్స్లో కూడా చేసినాం, పెద్ద పెద్ద హాల్స్లో కూడా తీసుకొని అక్కడ మొత్తం ఖర్చు నాదే. మళ్ళీ నేను వాళ్ళకి రూపాయి కూడా ఛార్జ్ చేయను. ఖర్చు లేదని కాదు, ఖర్చు భయంకరంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే నా ఇన్కంలో మోర్ దెన్, అంటే నేను వాడుకునే దానికంటే ఇంట్లో వాడుకునే దానికంటే దీనికి ఎక్కువ అవుతుంది. ఓకే, దేవుడు నిజంగా కైండ్ బికమ్ రిచ్ అన్నట్టు దానికి తగ్గట్టు నాకు కూడా వస్తుంది. నేను చేస్తున్నా. వెళ్ళి అక్కడంతా అరేంజ్మెంట్ చేసుకోవటం, వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టడం, వాళ్ళందరూ ఆ టైంకి అక్కడికి వస్తారు. వాళ్ళకి అసలు మార్కెటింగ్ అంటే ఏంది, మీ లోపల ఉన్న ఆలోచనలు ఏంది మార్కెటింగ్ మీద, ఇప్పుడు నేను చేయించే మార్కెటింగ్ ఏంది అది తీసేయండి. నేను ఒక మోడర్న్ మార్కెటింగ్ నేర్పిస్తున్నా. కార్పొరేట్ విధానంలో, అంటే ట్యాక్స్ పేయి ఎథికల్గా, ట్రాన్స్పరెంట్గా ట్యాక్స్ పేయి కాబోతున్నారు మీరు. రియల్ ఎస్టేట్ అంటే మీ మైండ్లో ఉన్న కళ్ళు మూసుకోకుండా రియల్ ఎస్టేట్ అంటే ఏం గుర్తొస్తుందండి? ఇట్లా కళ్ళు మూసుకో రియల్ ఎస్టేటా? నాకు తెలిసినోడు ఉన్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు, పెద్ద బొట్టు పెడతాడు, 4 చైన్లు వేస్తాడు, కడమేస్తాడు, గుట్కా తినుకుంటా పాండవ దగ్గర కనపడతాడు. మనకి ఇక అది ఫిక్స్ అయిపోయినాం మనం. 10th ఫెయిల్, ఇంటర్ డిస్కంటిన్యూ వాళ్ళు చేస్తారని కాదండి. రియల్ ఎస్టేట్లో చాలా రకాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఇది చేసేదాన్ని దీన్ని లోకల్ రియల్ ఎస్టేట్ అంటారు. పాపం వాళ్ళ కష్టాలు వేరు, వాళ్ళు కూడా చాలామంది నా దగ్గరకు వస్తారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మీకు కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉంటుంది. లోకల్ రియల్ ఎస్టేట్లో సంవత్సరానికి 1-2 డీల్ క్లోజ్ అయితే దాని మీద మాత్రమే ఇన్కమ్ ఉంటుంది. ఆ సంవత్సరానికి ఒక డీల్ క్లోజ్ అయితే 2 లక్షలు వచ్చినాయి, 20 6 నెలలు 8 నెలలు గడుపుతూ ఉంటారు. ఆ 2 లక్షల నెలకు 2 లక్షలు రావాలి, నెలకు 3 లక్షలు రావాలి, నెలకు 5 లక్షలు రావాలి. నెలకి 10 టచ్ చేసినావు, కరోడ్పతి అయినావు అంటే సంవత్సరానికి 1 కోటి దాటినావు. యూఆర్ కరోడ్పతి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కరోడ్పతి. ఇది కాన్సెప్ట్. కన్సిస్టెంట్ ఇన్కమ్ కార్పొరేట్ మార్కెటింగ్లో ఉంటుంది. రైట్. మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఒకవేళ ఈ వీడియో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, లేకపోతే నిజంగా నేను ఈ 2 నెలల్లో 5 నెలల్లో నేను కోటేశ్వరిని కావాలనుకుని ఇన్స్పైర్ అయిన వాళ్ళు మీ దగ్గర రావాలంటే ఎట్లా? ఇప్పుడు జనరల్గా మీరు స్క్రోలింగ్ కింద నంబర్ వేయండి. ఓకే, నంబర్ వేయండి. ఓకే, నంబర్స్ ఇస్తాను నేను, ఒక 2 నంబర్స్ ఇస్తాను. ఆ నంబర్కి నేమ్, ఏజ్, లొకేషన్, మీరు ఎక్కడ ఉంటారు, మీ వయసు, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారండి. ఓకే, నాకు సీనియర్ సిటిజన్స్ అంటే చాలా ఇష్టం. నాకు అబోవ్ మేజర్ నాకు ప్రాబ్లం లేదు, కానీ కొంతమంది స్టూడెంట్స్ కూడా వస్తున్నారు ఇది చూసి పార్ట్ టైం చేసుకుందాం అనేసి. ఎందుకంటే ఇంట్లో ఇబ్బందులు ఉండొచ్చు, కాదన్ను, కానీ ఎందుకంటే చట్టాన్ని గౌరవించాలి కదా, చైల్డ్ లేబర్ అవుతుంది అది. సో కాబట్టి ఏదో మేజర్ ఉండాలి కొంచెం. అందుకే నేను ఏమేమి అడుగుతానంటే 3 అడుగుతాను. మీ నేమ్, మీ ఏజ్, మీ లొకేషన్, అంటే మీరు ఎక్కడ ఉంటారు అసలు. ఓకే, ఎందుకు ఇప్పుడు సపోజ్ కొంతమంది మొన్న గుంటూరు నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారండి? నెక్స్ట్ మంత్ ఉంది నాది గుంటూరులో, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. సో అక్కడ ఉన్నప్పుడు ఎందుకంటే చూడండి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చారు, ఇక్కడ దాకా రావటం, మీటింగ్ వింటాం, వాళ్ళ ఖర్చులు, తర్వాత ఆ 3,000 నేను జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నా, నాకు 3,000 ఖర్చు అయింది అనే మైండ్ మీ దగ్గర పడుతుంది కదా. మీరు దూరం నుంచి వస్తే అందరికీ నేనైతే ఛార్జీలు పెట్టలేను, నేను ఈ ఫ్లైట్ టికెట్లు పెట్టలేను, నేనే వస్తా కదా. నేను ఒక్కడిని ఛార్జీలు పెట్టుకుని నా కార్ వేసుకుని నేను వస్తా హ్యాపీగా. నేనే, నాకు డ్రైవర్ ఉన్నాడు, మేనేజర్లు ఉన్నారు, నాకు టీం ఉంది, మేమందరం వస్తాం, మీకు సర్వీస్ ఇచ్చిపోతాం. వీఆర్ ఎట్ యువర్ డోర్ స్టెప్. ప్రజల వద్దకు పాలన అంటున్నారు. రైట్, సూపర్ అన్న, సూపర్. నాకు నిజంగా అనిపించింది ఏంటి అంటే నేను బిఫోర్ ద ఇంటర్వ్యూ ఆనెస్ట్గా చెప్తాను, నార్మల్గా ఇంటర్వ్యూ చేస్తాను అనుకున్నా. నిజంగా ఒక కాలినడకన స్కూల్కి పోయి, కాలేజీకి పోయి
ఇవాళ ఒక ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇవ్వడానికి రేంజ్ రోవర్ కార్లో రావడం అనేది అది గొప్ప విషయం. అది చాలామంది తక్కువ క్వాలిటీస్ ఉంటాయి, అటువంటి వాళ్ళు సార్ ఒకరు. మరి సార్ చెప్తున్నటువంటి అంశాలు నిజంగా మీకు నచ్చితే ఫాలో అవ్వాలనుకుంటే సార్ దగ్గర రండి. నేను కూడా సార్ దగ్గర పోవాలనుకుంటున్నా. హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ అందరికీ. కానీ ఒకటండి, చెయ్యాలనే మైండ్ సెట్ ఉంటే రండి సార్, కావాలనే మైండ్ సెట్ ఉంటే రండి, టైంపాస్కి రాకండి. నాకు బాధ ఎట్లా అనిపిస్తుంది అంటే వచ్చేటప్పుడు నిజంగా మీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి, నిజంగా ఇంట్లో నేను ఒకటే అన్నా, మొన్న రీసెంట్ కూడా చెప్పిన, అంటే మీ దగ్గర చూడండి మీకు బరువులు, బాధ్యతలు, అప్పులు, అవసరాలు, చిట్టీలు, మిత్తీలు, ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఇంట్లో వాళ్ళ కోరికలు, రైట్, తీర్చాలని ఉందా? లైఫ్లో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానం, అత్యున్నత స్థానం నుంచి మహోన్నత స్థానానికి వెళ్ళాలనే మైండ్ సెట్ ఉందా? అట్లుంటేనే రా. నన్ను చూడాలను, నా మీటింగ్ ఒకసారి అటెండ్ కావాలను, టైంపాస్కి పోదాంలే ఒకసారి, చూద్దాంలే ఒకసారి, ఒక సెల్ఫీ దిగుదాంలే, ఇట్లా వద్దండి. లైఫ్ ఉట్టిగా రాలేదు కదా, ఏదైనా అవుదామంటే రా. మీరు అవ్వాలనే మైండ్ సెట్ మీకుంటే నేను చేస్తా. నేను గట్టే చేయబట్టుకొని గుంజుకోపోవాలి అన్న. ఇప్పుడు అంతా కూడా సెల్ఫ్ స్టార్ట్ బండ్లు అయినాయి, కిక్ స్టార్ట్స్ కాదు కదా. ఈవెన్ ఒకప్పుడు మనం బండ్లు బైక్ని కిక్ కొడితే ఆ స్టైలే వేరు ఉంటుండే. కానీ ఇప్పుడు మంచి బుల్లెట్ లాంటి బండ్లకు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సెల్ఫ్ స్టార్ట్ వచ్చేసినాయి. రోజు వచ్చి నేను కిక్ కొట్టి లేపాలంటే నా వల్ల కూడా కాదు. మీరు సెల్ఫ్ స్టార్ట్ అయితే నేను ఏమైనా చేస్తాను మీకు. ఓకే, మీరు యాక్సిలేటర్ ఎంత తీయాలో అందిస్తా. యాక్సిలేటరే కాదు, ఫ్యూయల్ కూడా నాదే. అంతేనా? ఇప్పుడు ఇందులో ఫ్యూయల్ కూడా నాదే, ఖర్చు కూడా నాదే, లేనే లేదు ఖర్చు. రైట్. అంటే మీరు బిఫోర్ అంటే ఇప్పుడు కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వకుంటే ముందు కూడా మీరు ఏం చేస్తుండే? నాది చిన్నప్పటి నుంచి బిజినెస్లే. బిజినెస్లే బిజినెస్ అంటే పెద్దవి కాదన్న, చిన్నవి. ఈ దసరా వస్తే మన మల్లారెడ్డి అన్న అంటుంటాడు కదా, పాలమ్మిన పూలమ్మిన అన్నట్టు, నేను కూడా ఎండిపోయిన పెండని ఎరువు లెక్క అమ్మిన పక్కనున్న కాలనీలల్లో. దసరా వస్తే అమీర్పేట్ చౌరస్తాల పూలు అమ్మిన, దీపావళి వస్తే టేబుల్ వేసి క్రాకర్స్ అమ్మిన, సమ్మర్ వస్తే సైకిల్ మీద బటర్ మిల్క్ ప్యాకెట్స్ అమ్మిన, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టిన ఫుట్పాత్ మీద. ఇట్లా చిన్న సీజనల్ బిజినెస్ ఏదైనా సరే ఎవరి కింద, ఈ బాడీ ఎవరి కింద జాబ్ చేయలే ఇప్పటిదాకా. ఒక్కరోజు కూడా జీతానికి పని చేయలేదు, ఒక్క రోజు శాలరీ కూడా ఈ చేయి తీసుకోలే. నేను కొంతమంది నా కింద పని మీరే సంపాదించుకుని మీరే ఇంకొకరికి సంపాదన. అసలు జాబ్ అనే ఒకరి కింద బతికే స్టైలే కాదు నాది. జీతానికి పని చేసేవాడు జీవితం కోసం పనిచేయడు. జీవితం కావాలంటే జీతం కాదు, నీకంటూ ఓ లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నోడు లక్ష్యం కోసం పని చేసుకుంటాడు, ఏ లక్ష్యం లేనోడు లక్ష్యం ఉన్నోని దగ్గర పని చేస్తాడు. అదే జాబ్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు అడిగితే వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అన్న. ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్. కేసీఆర్ మేధావి, కేటీఆర్ మంచి కొడుకు, నారా చంద్రబాబు నాయుడు అపరచాణిక్యుడు, లోకేష్ ఓ కొడుకు మాత్రమే, రేవంత్ రెడ్డి డిజైర్ పర్సన్, అంటే మంచి గోల్ చాణక్యుడు అన్న, సోనియా గాంధీ మన ఇంటికి వచ్చిన కోడలు, రాహుల్ గాంధీ నాకు తెలిసి కాబోయే ప్రైమ్ మినిస్టర్. పెళ్లి చేసుకుంటే కాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటే కాడు. ఓకే, ఇట్లుంటే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు నెక్స్ట్ ఇయర్. బండి సంజయ్ పోరాడుతున్నాడు. మోదీ ప్రపంచాన్ని శాసించగల ఒక మంచి మేధావి అన్న. మెగాస్టార్ చిరంజీవి కష్టజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మంచి తమ్ముడు. మోహన్ బాబు ఏదో కావాలనుకుని ఏదో అయిండు. నాగార్జున ఎవర్ గ్రీన్ అండి, ఎవర్ గ్రీన్ యంగ్స్టర్. బాలకృష్ణ అన్స్టాపబుల్. సీనియర్ ఎన్టీఆర్ కలియుగ రాముడు అండి, జూనియర్ ఎన్టీఆర్ ఆయన వారసుడు. షేక్ అలీ పాషా సొసైటీ గురించి పుట్టినోడు అండి. క్రాంతి మాలాంటి వాళ్ళని పైకి తెచ్చేవాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.